జంగారెడ్గూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చెలో ఏలూరు కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా బంగారాన్ని మాకు ఇప్పించండి అంటూ జిల్లా పరిషత్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ముందు గోల్డ్ లోన్ బాధితులు ధర్నా నిర్వహించారు. సమగ్ర విచారణ వెంటనే పూర్తి చేసి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ మరియు వ్యవసాయ అవసరాల నిమిత్తం జంగారెడ్గూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాల రైతులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులు, ఇతరులు అనేక మంది తమ బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారని, వారు తాకట్టు పెట్టిన గోల్డ్ గోల్మాల్ అయ్యిందన్నారు. వారు తాకట్టుకు ఇచ్చిన బంగారం బ్యాంకులో లేదని, ఆ బంగారం స్థానంలో ఇనుప వస్తువులు, సొద్దుముక్కలు వంటివి పెట్టి తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంక్ అధికారులే దొంగతనం చేశారని చెప్పారు. బాధితుల బంగారం బాధితులకు అందే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు మాట్లాడుతూ జంగారెడ్గూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులకు సిపిఎం అండగా ఉంటుందని ప్రకటించారు. గోల్డ్ లోన్ బాధితులు కొప్పుల సుత్తిరెడ్డి, గెడ ఆనంద ప్రసాద్, తలారి నందిని, ఆర్ దుర్గాభవాని, గోలి కృష్ణారెడ్డి, కోన రాము తదితరులు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాము తాకట్టు పెట్టిన బంగారం కనిపించడం లేదని, బ్యాంక్ అధికారులే తమ బంగారాన్ని కాజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం గోల్డ్ లోన్ బాధితులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిపిఎం నాయకులు జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ వెట్రిస్వెల్లి స్పందిస్తూ గోల్డ్ లోన్ బాధితులకు బంగారం అందేలా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ హామీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర విచారణ పూర్తి చేస్తున్నామని, న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్గూడెం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన గోల్డ్ లోన్ బాధితులు కలగర రామారావు, సిహెచ్ సత్యనారాయణ, కొటారి చంద్రశేఖర్, ఆరేపల్లి రామారావు, మల్లాపు లక్ష్మీ పార్వతి, బి వెంకటేశ్వరరావు, గుత్తా సీతారాములు, చిలుకూరి అచ్చిరెడ్డి, పొరపాటి యేసు, నాకిరెడ్డి లక్ష్మీ ప్రసన్న, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఏలూరు. జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో గత 10 రోజుల నుంచి రైతులు, సామాన్య ప్రజలు వాళ్ళు పొదవ పెట్టుకున్నటువంటి బంగారం గోల్మాల్ అయిందని చెప్పేసి వీధిన పడ్డారు. మేము 3 రోజుల క్రితం వాళ్ళ ఆందోళన దగ్గరికి వెళ్ళి సమాచారం అంతా బ్యాంక్ అధికారులని, రైతుల్ని, బాధితులందరినీ కూడా మేము కలిసి స్వయంగా విచారణ చేయడం జరిగింది. ఆ రోజుకి సుమారుగా 700 మంది బ్యాంకు ఖాతాలు పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడు వీటికి చెప్పే సమాచారం ప్రకారం 2600 మంది మొత్తం అక్కడ ఖాతాదారులు ఉంటే బ్యాంకు లోన్లు పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికి 1500 మంది సుమారుగా వెరిఫికేషన్ చేశారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన లిస్టు ప్రకారం 82 మంది మాత్రం ఇప్పుడు మా దగ్గర లిస్ట్ ఉంది. దీన్ని లెక్కేస్తే 4 కేజీల 25 గ్రాములు గోల్మాల్ జరిగినట్టుగా కనపడతాం. అధికారుల మీద ఉందని మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు తక్షణమే వాళ్ళ యొక్క బంగారాన్ని రికవరీ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ బంగారాన్ని ఇప్పించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాను. లేకపోతే రాబోయే కాలంలో బాధితులందరినీ ఐక్యం చేసి చివరి దాకా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్మాల్ జరిగింది. ఇక్కడ రైతులు, చిరు వ్యాపారులు, అలాగే కూలి పని చేసుకున్నవారు, ఏదో వృత్తులు చేసుకున్నవారు బంగారాన్ని కుదువు పెడితే బ్యాంకులో ఆ బంగారాన్ని ఇవాళ రోజుల నుంచి వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. ఇంకా మరో 10 రోజుల వరకు ఆ వెరిఫికేషన్ కొనసాగుతుందని చెప్పి అన్నారు. అంటే ఈ వెరిఫికేషన్ అంతా పూర్తయితే ఎంత బంగారం తేలుతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటికే 5 కేజీల బంగారం లెక్కల్లో లేదా మాకు ఇప్పించే వరకు, ఇవాళ బాధితులకు బంగారం బాధితులకు ఇప్పించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లాధికారులు స్పందించాలి, బాధితులకు న్యాయం చేయాలి, వారి బంగారాన్ని వారికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఈ బంగారాన్ని కాజేసిన బ్యాంక్ అధికారుల మీద పోలీస్ కేసు బనాయించి తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ సమగ్ర విచారణ కూడా చేయాలని చెప్పేసి మొత్తం తీసేసుకుని అందులో చిన్నది గడ్డి పెట్టాడు, ఖాళీ కంపెనీ గడ్డి పెట్టాడు. మొత్తం బంగారం అంతా తీసేసుకున్నాడు. అసలు ఏమీ లేదు. మా ఆయన గారు నేను పని చేస్తాను, నేను గవర్నమెంట్ స్కూల్ ఆయన కింద పని చేస్తున్నాను. మేము అలా కష్టపడి రోడ్డు పెట్టుకుని చేయించుకున్నాం. మొత్తం అసలు ఏమీ ఉంచలేదండి, అన్నీ తీసేసుకున్నాడు.